హలో విన్నర్స్, మోటివేటెడ్గా ఉన్నారా? వెల్కమ్ టు ద ఛానల్. విన్నర్స్, మీకు నేను ఇంతవరకు మైండ్ రివైజ్ చేయడం, మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం, గ్రోత్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు మనం గ్రోత్ అవ్వాలి, మనం సక్సెస్ అవ్వాలంటే ఏ పాత్రలో వెళ్ళాలి, ఎంటరింగ్ ఇన్ టు ది అన్నోన్ పాత్. టుడే వీడియో ఈజ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద అన్నోన్ పాత్. అంటే ఇప్పుడు మనం తెలిసిన పని చేస్తూ ఉంటే, అంటే తెలిసిన మార్గంలో కంఫర్ట్ జోన్లో ఉంటే కామ్గా మన పని మనం చేసుకుంటాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు మీకు ఒక మార్గం తెలుసు, ఎలా వెళ్ళాలో తెలుసు, అవైలబిలిటీ ఉంది. అప్పుడు మీరు ఏం థింక్ చేయరు కదా, కామ్గా ఉంటారు. మీకు సక్సెస్ కావాలి అంటే ఆ కామ్నెస్ని బ్రేక్ చేయాలి. ఆ కామ్నెస్ని బ్రేక్ చేసినప్పుడే మీకు సక్సెస్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు అన్నోన్. మనకు తెలిసిన పనులు చేసినప్పుడు మనకు పాత్ మాత్రం తెలుస్తుంది, అన్నీ ఈజీగా అవుతాయి. కానీ మనం తెలియని పనులు చేస్తే, అంటే ఏదైనా కొత్త స్టెప్ తీసుకుంటే, అవి తెలియనివే కదా మనకి. మనం రియల్గా మనం బయటపడతాం. వాట్ ఈజ్ అస్, మనలో ఎంత టాలెంట్ ఉంది అనేది అప్పుడు మనం బయటపడతాం. నేను చాలాసార్లు చాలా మందికి చెప్పాను, ప్లస్ నేను పాటించేది ఏంటంటే, ఎప్పుడైతే మనకు ఒక జాబ్ కానీ, ఒక కెరియర్ కానీ, ఒక ప్లేస్లో కానీ కంఫర్ట్ జోన్ ఎక్కువైపోతుందో, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక సిటీలో ఉన్నారు, మీకు ఆ సిటీలో బాగా కంఫర్ట్గా ఉంది, ఇంకా మీకు కష్టపడాల్సిన అవసరమే లేదు, మీరు వేరే దాని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే ఆ సిటీ షిఫ్ట్ అవ్వాలి. ఆ హ్యాపీనెస్ అవి ఎన్ని రోజులు ఉండవు. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు అన్కంఫర్టబుల్ జోన్లోకి తీసుకెళ్ళాలి. ఎప్పటికప్పుడు నువ్వు అన్కంఫర్టబుల్ జోన్లోకి వెళ్తావో అప్పుడు నీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. నీకు కొత్తగా ఆలోచించే మైండ్ సెట్ వస్తుంది. నేను చాలామందికి చెప్తాను, 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఒకే కంపెనీలో జాబ్ చేస్తుంటారు, లేదంటే ఒకే వేలో ఉంటారు వాళ్ళు. నేను అప్పుడు చెప్తా, రిజైన్ చేయండి ఒక్కసారి రిజైన్ చేసి చూడండి, మీ లైఫ్లో మీకు తెలియని థాట్స్ ఆటోమేటిక్ వస్తాయి. ఒక బిజినెసా, లేదంటే నెక్స్ట్ కంపెనీనా, బెటర్ ఇంక్రిమెంట్సా ఏంటి. మీరు ఆ నోటీస్ పీరియడ్లో ఉన్నప్పుడు మీకు ఆ జాబ్ గురించి కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ గురించి కానీ ఇంకా క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు గ్రోత్ స్టార్ట్ అవుతుంది. నేను అందుకే ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఎక్కడ జాబ్లో జాయిన్ అయినా కూడా నేను ఎగ్జాక్ట్గా 3-4 మంత్స్ నుంచి మళ్ళీ ఇంటర్వ్యూస్కి వెళ్తాను. అదెందుకంటే నాకు నేను ఫియర్ క్రియేట్ చేసుకుంటాను ఇన్సైడ్. అరే, ఇదే కంపెనీలో ఉంటే నాకు పొజిషన్ రాదేమో, ఇక్కడే ఉంటే ఇలాగే ఉండిపోతానేమో అనే ఫియర్ స్టార్ట్ అవుతుంది నాకు. ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ జాబ్ వదిలేస్తాను, నెక్స్ట్ జాబ్ వెతుక్కుంటాను. జాబా, లేకుంటే వాట్స్ మై ఫీల్, నా ఇంట్రెస్ట్ ఏంటి. అలా ఎప్పుడైతే ఆ ఫియర్ మనలో వస్తుందో, దీని తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ అని ఎప్పుడైతే మనం క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు నీలో ఉండే హీరో నిద్రలేస్తాడు. నీకు తెలియని టాలెంట్, నీ పాత్ ఏంటి, నీకు మంచి జాబ్ రావాలా, లేకుంటే నువ్వు మనీ ఎర్న్ చేయాలి, లేదంటే సంథింగ్ నీ నీ గోల్ ఒకటి ఉంటుంది కదా, ఆ గోల్కి నీ కంఫర్ట్ జోన్ అనేది నిన్ను స్టాప్ చేస్తుంది. మీరు ఆ కంఫర్ట్ని బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు కొత్తవి తెలుస్తాయన్నమాట. కొత్త మార్గాలు వెతుక్కుంటారు. ఆ కొత్త మార్గాలు వెతుక్కున్నప్పుడు మీకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త వ్యక్తులు పరిచయం అవడం వల్ల మీ జీవితం కొత్తగా మారుతుంది. మీకు కావాల్సిన గోల్కి వెళ్తారు. ఎప్పుడు సేమ్ మైండ్ సెట్ పీపుల్తో, సేమ్ వాళ్ళతో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ గ్రోత్ రాదు. మీరు డిఫరెంట్ టేస్ట్ చేస్తేనే కదా నాలుక రుచిగా ఉండేది. అలాగే డిఫరెంట్ వ్యక్తులతో, అంటే మీ మైండ్ సెట్ ఎలాంటి వ్యక్తులతో మీట్ అవ్వాలంటే అలాంటి వ్యక్తులు మీట్ అవ్వండి. సపోజ్ మీరు రిచ్ అవ్వాలంటే రిచ్ పర్సన్స్తో మాట్లాడడానికి ట్రై చేయండి. వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళని ఎలా కలవాలని దారి వెతకండి. ఆ దారి మీకు కనపడితే చాలు, ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అయిపోతారు. వాళ్ళతో కలిసిన తర్వాత కొంతమంది ఉంటారు, చాలా చిన్ని క్వశ్చన్స్ అంటే, సార్ నాకు ఈరోజు 10,000 అవసరం ఉంది సార్, 10,000 ఇవ్వండి, నేను మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాను, లేదంటే నాకు ఒక జాబ్ చూపించండి సార్. ఇలాంటి డిస్కషన్స్ పెట్టకండి. మీరు ఒక్క ప్రొఫెషనల్గా ఉన్నారు అంటే, మీరు ఒక గొప్ప వ్యక్తుల్ని మీట్ అవుతున్నారంటే మీరు చేయాల్సిందంటే వాళ్ళ హ్యాబిట్స్ నేర్చుకోవాలి.
వాళ్ళ కమిట్మెంట్కి ఎంత కమిట్మెంట్గా ఉన్నారు, ఆ కమిట్మెంట్కి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి అంత కమిట్మెంట్, వాళ్ళు ఏం చూసి కమిట్మెంట్గా ఉన్నారు, దేనికోసం కమిట్మెంట్గా ఉన్నారు, అదే ఐడెంటిఫై చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేసే బదులు వాళ్ళకు మీరేం ఆఫర్ చేయగలరు, వాళ్ళు మీకేమి ఇస్తారు కాదు, వాళ్ళకు మీరేం ఆఫర్ చేయగలరు, వాట్స్ యువర్ కెపాసిటీ, అది ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేసినప్పుడు అక్కడి నుంచి కొత్త స్టార్ట్, కొత్త లైఫ్, మీ కెరియర్ మారిపోతుంది, మీ లైఫ్ మారిపోతుంది. అని ఒక బుక్ లాంచ్ చేశానని చెప్పాను కదా నిన్న, ద డే ఈజ్ యువర్స్. ఆ బుక్లో నేను నీట్గా రాశాను ఏమనంటే, ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్స్ వెన్ ఫెమిలారిటీ ఎండ్స్. అంటే నువ్వు నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు నువ్వు ఎదగలేవు, ఎదగనివ్వరు. సపోజ్ నువ్వు ఒక కొత్త పని చేస్తున్నావు అనుకో, అవసరమా, నువ్వు చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నావు కదా, నీకు మంచి జాబ్ ఉంది కదా, ఎందుకు అంత పెద్దగా ఆర్గనైజేషన్ వదిలేసి వస్తున్నావు? బయట ఏముంటుంది, సేమ్ జాబ్ కదా, అక్కడ చేసేది ఇదే, ఇక్కడ చేసేది అదే కదా, కానీ డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే నిన్ను ఎవరైనా అట్లా స్టాప్ చేస్తున్నారో వాళ్ళు నిన్ను కిందికి లాగేస్తున్నట్టే. నేను ఎప్పుడైనా సరే జాబ్ చేంజ్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఒక 10 నెంబర్స్ చెప్తూ ఉన్నా, అరే నేను జాబ్ జాయిన్ అవుతాను, నేను చేంజ్ అవుతాను, రిజైన్ ఇస్తానని. నమ్మరు ఎవరు, అది కామన్, ఇలా జరుగుతుంది, ఇలా నేను జాబ్ చేంజ్ అవుతున్నా, ఇలా జాబ్ జరిగింది, నమ్మరు. ఓకే, నాకు తెలుసు వాళ్ళు నమ్మరని కూడా చెప్తున్నా ఫస్ట్లో. మళ్ళీ ఏం చేశాను చెప్పమంటారా, నేనేం చేసినా వాళ్ళు చెప్పడం మానేసిన. ఎందుకంటే నేనేమో చేస్తానని చెప్తే ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేస్తారు. అవసరమా, అంత డబ్బులు ఖర్చు అవుతుంది, నీ లైఫ్ రిస్క్ అవుతుంది, అంత లాంగ్ వెళ్తున్నావు, ఇంట్లో పరిస్థితి ఏంటి, ఇంట్లో వాళ్ళు ఇట్లా చాలా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. కానీ నాకైతే ఒక క్లియర్ కట్ క్లారిటీ ఉంటుంది. నేను ఏదైనా వర్క్ చేస్తున్నానంటే నా మైండ్లో అది ఫిక్స్ అయిపోతుంది, నేను ఈ పని చేస్తున్నా అంటే నేను చేస్తాను అంతే. అలా మీరు కూడా మైండ్లో ఏదైనా సరే ఫిక్స్ అయిపోవాలి, అది ఏదైనా సరే. ఎలా ఫిక్స్ అవ్వాలంటే, నేను ఈరోజు ఈ పని చేస్తాను అంటే చెయ్యాలంతే. ఇంకా వేరే వాళ్ళ డైవర్షన్స్ అవన్నీ ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ఇలా స్టాప్ చేస్తున్నారంటే వాళ్ళకి చెప్పడం మానేయండి. వాట్ ఎవర్ ఇట్ మే బీ సిచ్యువేషన్స్, నా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది పర్టికులర్గా ఈ టైం అని. ఆ టైంలో రిజైన్ ఇచ్చేస్తాను. ఆ సిచ్యువేషన్ ఎంత బాగున్నా సరే, నాకు ఎంత కన్వీనియంట్గా ఉన్నా, నేను ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉన్నానని నాకు తెలుస్తుందో, అది ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, అది ఏ ప్లేస్ అయినా సరే, నేను అన్కంఫర్టబుల్ జోన్ పుష్ చేసుకుంటాను. అలా పుష్ చేసుకున్నప్పుడే నా మైండ్ కొత్తగా థింక్ చేస్తుంది. నా మైండ్కి అట్లా అలవాటు అయిపోతుంది. ఎప్పుడైతే నేను హ్యాపీగా ఉంటానో నా మైండ్ వర్క్ చేయదు. డిఫరెంట్గా ఉండాలి, నా థాట్స్ అన్ని డిఫరెంట్గా ఉండాలి. నా మైండ్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి ఎట్లా బయటికి రావాలని ఆలోచిస్తుంది. నేను ప్రీవియస్గా ఫేస్ చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకో డిఫరెంట్గా ఉండాలి. ఒకే సంవత్సరం బతకకూడదు అని మీకు నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఒకే సంవత్సరం 70 సంవత్సరాలు బతికేసి అదే జీవితం అనుకోని వెళ్ళిపోతామా, లేకుంటే డిఫరెంట్గా ఆలోచిస్తామా? ఆ డిఫరెంట్గా ఆలోచించండి. మీరు ఏదైనా సరే యాక్సెప్ట్ చేయండి, అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు మీరు ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని యాక్సెప్ట్ చేసి దాని నుంచి అవుట్కమ్ ఎలా చేయాలి అని చూడండి. యాక్సెప్ట్ ద అన్సర్టనిటీ. ఒప్పుకోండి, ఎస్ నాకు కష్టం వచ్చింది, దీని నుంచి ఎలా బయటపడాలి, జరిగింది జరిగిపోతుంది, దాన్ని ఎట్లా నువ్వు మార్చలేవు, జరిగిన దాని నుంచి నువ్వు బయట ఎలా పడాలి. ప్రిపేర్ ఫస్ట్. ఇప్పుడు మీకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఫైనాన్షియల్గా కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్తో ప్రాబ్లమ్స్ కావచ్చు, బయట ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు. ఆ ప్రాబ్లమ్స్ వస్తాయని ఎవరు ప్రిడిక్ట్ చేయరు, కానీ ప్రిపేర్గా ఉండాలి. ప్రాబ్లం వస్తుంది, నీ రోడ్ మ్యాప్ నీకు ఉండాలి. ఒకవేళ ఇది ఫెయిల్ అయిందా, నెక్స్ట్ ఏంటి, అది ఫెయిల్ అయిందా, నెక్స్ట్ ఏంటి. సో ఎప్పుడైనా సరే యాక్సెప్ట్ ద అన్సర్టనిటీ పెట్టుకోండి. ఫస్ట్ యాక్సెప్ట్ ద అన్సర్టనిటీ. మీకు కష్టం వస్తే ఆ కష్టాన్ని యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్, ప్లీజ్ ప్రిపేర్ దాన్ ప్రిడిక్ట్ చేయొద్దండి. ఇది ఏం మ్యాచ్ కాదు లైఫ్ అనేది. ఇలా జరుగుతుంది, అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఏది మనం అనుకునేది జరగదు. యాక్షన్ ప్లస్ ఫెయిత్. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే అన్సర్టనిటీలో ఉన్నారో, మీ అన్నోన్ పాత్లోకి వెళ్తున్నారో, ఈ అన్నోన్ పాత్లోకి వెళ్ళేటప్పుడు
మిమ్మల్ని మీరు నమ్మాలి. పక్కన వాళ్ళు మిమ్మల్ని నమ్మనక్కర్లేదు. ఫస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. నేను వెళ్ళేది కొత్త మార్గం. అవును, నేను ఈరోజు రిజైన్ చేశాను. నాకు తెలుసు నేను రిజైన్ చేశానని. కానీ ఆ రిజైన్ చేసినప్పటి నుంచి నా స్టాండ్ ఏంటి? నేను జాబ్ చేయాలా, లేకుంటే బిజినెస్ చేయాలా, లేకుంటే నెక్స్ట్ ఏంటి నా పరిస్థితి, నా సిచ్యువేషన్ ఏంటి? చాలామంది చెప్తారు, నాతో చాలామంది అంటూ ఉంటారు, లేదు వాళ్ళకు ఫైనాన్షియల్గా బాగుంది కాబట్టి అతను ఏమైనా చేస్తాడు అని. ఫైనాన్షియల్గా కాదు బాగుండాల్సింది, మెంటల్గా బాగుండాలి. నీ మైండ్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయిందనుకో, మనీ ఆటోమేటిక్గా నీ దగ్గరికి వచ్చేస్తుంది. నీకు వేస్ట్ చాలా ఉన్నాయి, కానీ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు కంఫర్ట్ జోన్లో. నేను ఒక అన్సర్టనిటీలో జోన్లోకి వచ్చినప్పుడే నువ్వు కొత్తగా థింక్ చేయగలవు. ఎప్పుడైనా లైఫ్లో ఒకరి హెల్ప్ తీసుకోవద్దు, ఎందుకంటే రకరకాలుగా మాటలు చెప్తారు. కానీ అవసరమైన టైంలో సజెషన్స్ తీసుకోండి. సజెషన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి దగ్గర, లేకుంటే ఒక మీ సీనియర్ దగ్గర, లేదంటే మీకు తెలియని విషయాలు తెలుసుకోండి, తప్పులేదు. అది చిన్నపిల్లల దగ్గర తెలుసుకున్నా తప్పులేదు. నీకన్నా 10 years చిన్నపిల్లోడు నీకు తెలియని విషయం ఒకటి చెప్తున్నాడంటే వినాలి. తప్పేముంది? నేర్చుకో. ఇప్పుడు నేర్చుకో, నెక్స్ట్ టైం నువ్వు ప్రాక్టీస్ చేయి కదా. నువ్వు అన్సర్టనిటీలో ఉంటే నీలో ఫెయిత్ పెరగాలి. ఎంత ఫెయిత్గా, ఎంత నమ్మకం ఉండాలంటే నీ మీద నీకు, ఎస్ ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీ డే అని నువ్వు మైండ్లో డైలీ చెప్పుకుంటే కానీ కావు. ఇది రాసి పెట్టుకోండి. మీరు గ్రోత్ అవ్వాలంటే ఫస్ట్ మీ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాలి. నెక్స్ట్ మీరు ఏం చేయాలి? మీరు ఏ పని అయితే ఇది నాకు కష్టము, నేను దీంట్లో వెళ్తే నాకు ఎలా ఉంటుందో ఆ దాంట్లోకి దిగండి. దిగినప్పుడు మీకు చాలా మార్గాలు దొరుకుతాయి. దిగినాక అక్కడి నుంచి మనం ఎట్లా వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. నీకు రాలేదు సపోజ్, ఎవరన్నా సలహా తీసుకో, తప్పు లేదు. సజెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా సరే నీకన్నా మేధావులు అనిపించినా, లేదంటే చిన్నపిల్ల వాళ్ళైనా సరే, వాళ్ళు నీకన్నా బాగా గ్రోత్ అవుతున్నా వాళ్ళ సజెషన్ తీసుకొని ముందుకెళ్ళు. టు బీ స్ట్రాంగ్, టు బీ సక్సెస్, టు బీ మోటివేటెడ్, టు బీ a successful person, you should take some suggestions which are useful to your future. That should not be like going to movies or taking review on the movies or taking review on something else which is not useful for your success. Try to learn something new. విన్నర్స్ ఏం చేస్తారు? కంఫర్ట్ని చేస్ చేయరు, ఛాలెంజ్ని చేస్ చేస్తారు. ఏదైతే ఛాలెంజ్గా ఉంటుందో అది విన్నర్స్ తీసుకొని ఆ ఛాలెంజ్ని అచీవ్ చేస్తారు. సో ద డే ఈజ్ యువర్స్. వెన్ యూ ఆర్ ఇన్ కంఫర్ట్ జోన్, ద డే ఈజ్ సమ్వన్ ఎల్స్. బట్ వెన్ యూ ఆర్ ఇన్ అన్కంఫర్టబుల్ జోన్, ఆ రోజు కంప్లీట్గా నీ కంట్రోల్లో ఉంటుంది. నువ్వేం చేయాలనుకుంటే అది చేస్తావు. ద డే ఈజ్ యువర్స్. ఈ రోజు మీదే. ద డే ఈజ్ యువర్స్ బుక్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, నా బయోలో లింక్ ఉంది. నాకు కావాలి అనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.